మోషే జీవితం ఒక దైవికమైన ప్రయాణం. బైబిల్ ప్రకారం మోషే జీవితం 3 ప్రధాన దశలుగా విభజించబడుతుంది. ప్రతి దశ 40 సంవత్సరాలు. ఐగుప్తు రాజభవనం జీవితం. ఇశ్రాయేలీయులు బానిసలుగా బాధపడుతున్న కాలంలో లేవీ గోత్రానికి చెందిన అమ్రాము, ఎకేదేబులకు మోషే జన్మించాడు. ఫరో ఆజ్ఞ ప్రకారం మగ శిశువులను చంపుతుండగా అతని తల్లి అతన్ని ఒక బుట్టలో పెట్టి నైలు నదిలో వదిలింది. దేవుని యోచన అద్భుతంగా పనిచేసింది. ఫరో కుమార్తె ఆ శిశువును కనుగొని తన కుమారుడిగా పెంచుకుంది. రాజభవనంలో పెరిగి మోషే ఆ కాలంలో అత్యున్నతమైన ఐగుప్తు విద్య, శిక్షణ మరియు సంస్కృతిని అభ్యసించాడు. మిద్యాను అరణ్య జీవితం పెరిగిన తర్వాత తన ప్రజలు బాధపడుతున్నట్టు చూసి ఒక ఈజిప్టియుణ్ణి చంపినందున మోషే మిద్యాను దేశానికి పారిపోయాడు. అక్కడ ఇత్రో కుమార్తె సిఫోరాను వివాహం చేసుకుని గొర్రెల కాపరిగా సాధారణ జీవితం గడిపాడు. రాజభవన జీవితం నుంచి అరణ్య జీవితం. ఇది దేవుని శిక్షణ కాలం. హోరేబు పర్వతం వద్ద మండుతున్న పొదలో దేవుడు అతనికి దర్శనమిచ్చి, నా ప్రజలను ఐగుప్తు నుంచి విడుదల చేయి అని పిలిచాడు. ఆ రోజు నుంచి మోషే జీవితం మారిపోయింది. నాయకత్వం మరియు విమోచన. దేవుని శక్తితో మోషే ఫరో ముందు నిలిచి 10 తెగుళ్లు ఈజిప్టుపై రప్పించాడు. చివరకు ఇశ్రాయేలీయులు బానిసత్వం నుంచి విడుదల పొందారు. ఎర్ర సముద్రం వద్ద దేవుడు నీటిని విడదీసి మార్గం తెరిచాడు. సినాయి పర్వతంపై మోషే దేవుని నుండి 10 ఆజ్ఞలను పొందాడు. 10 సంవత్సరాలు అరణ్యంలో ప్రజలను నడిపిస్తూ దేవునితో మధ్యవర్తిత్వం వహించాడు. మోషే వ్యక్తిత్వం. మోషే మిక్కిలి సాత్వికుడు, ప్రజల కోసం ప్రార్థించే నాయకుడు, దేవునిపై సంచలమైన విశ్వాసం కలిగిన ప్రవక్త. అతడు కానాను దేశాన్ని దూరం నుంచి చూసి మోయాబు దేశంలో మరణించాడు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.